వైసీపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి గుడివాడ అన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయితే మీ అందరికీ తెలుసు, అధికారంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం సహజంగా అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించినట్టుగానే మనకు కూడా మన పార్టీకి కూడా కొంత స్థలాన్ని అప్పుడు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కేటాయించడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం, కావాల్సినటువంటి ఫీజులు చెల్లించడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనం అధికారం కోల్పోయిన వెంటనే మన పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన పార్టీ కార్యాలయాల మీద డిమాలిషన్ నోటీసులు ఇచ్చి వాటిని ఏ రకంగా రద్దు చేయాలనో ఏ రకంగా వాటిని కూల్చాలనో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల్లో మనం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని కూడా అది జిల్లా కార్యాలయంగా రానటువంటి కాలంలో నగరం కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా అవసరం మేరకు కొన్ని సందర్భాల్లో ఉమ్మడి జిల్లా సమావేశాలు కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఇది నగర కార్యాలయంగా ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటుందని మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకు కూడా ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేటువంటి దానికి ఇది అనుకూలంగా ఉంటుందని మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారు గతంలో ఈ కార్యాలయాన్ని నడిపించినటువంటి పెద్దలు విజయప్రసాద్ గారిని వారిని కోరిక మేరకు వారిని రిక్వెస్ట్ చేయడం, వారు కూడా ముందుకొచ్చి పాపం ఇబ్బంది ఉన్నప్పటికీ పార్టీ కోసం పార్టీ అవసరాల మేరకు తప్పకుండా పార్టీకి దాన్ని వినియోగించుకునేటువంటి దానికి మీరు ఉపయోగించుకోండి అని చెప్పి వారు ముందుకు వచ్చి చెప్పడం, అవసరమైనటువంటి హంగులు కూడా వారే చేయించడం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, పార్టీ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరైనా మాట్లాడుకోవాలనుకున్నటువంటి వారు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అనేక సందర్భాల్లో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే వేదిక మీద ఆ రోజు కోలా గురువులు గారిని ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, నాకు మంత్రిగా కన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ పార్టీకి పనిచేసినటువంటి దాంట్లో నేను పొందాను. పార్టీ పదవిలో ఆ రకమైనటువంటి ఉత్తేజం ఉంటుంది, పార్టీ కోసం పనిచేసేటువంటి దాంట్లో ఆ సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను. వాస్తవానికి మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత చాలా మందికి నిరాశ, నిస్పృహ, కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు. నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ, రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు. నిన్న భీమిలి నియోజకవర్గంలో సమావేశం పెట్టాం. దాదాపు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు వచ్చారు, సీనియర్ నాయకులు వచ్చారు. వారందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా. కానీ ఏదైతే 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి 2019 వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు, ఇది అక్షర సత్యం, నిజం.
ఇది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో, అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ